ఒక సాధువు ఒక ఇంటికెళ్ళి అమ్మ భిక్షాందేహి అని అడుగుతాడు. అక్కడున్న ఆమె వాళ్ళ కొడుకు దగ్గర చేతి నిండా బియ్యాన్ని తీసి ఇస్తుంది. మళ్ళీ పక్కింటికెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. మళ్ళీ అక్కడున్న ఆమె వాళ్ళ కొడుకుని పిలిచి చేతి నిండా భిక్షను తీసి ఇస్తుంది. వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత మొదట ఇచ్చిన ఆమెకి మాత్రం స్వర్గంలో ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. లాస్ట్‌లో ఇచ్చిన ఆమె సెకండ్ ఇచ్చిన ఆమెకి స్వర్గంలో లాస్ట్ ప్లేస్ ఇచ్చారనమాట. ఆమె ఎందుకని ప్రశ్నించినప్పుడు ఆమె వాళ్ళ కొడుకుని పిలిచి వేసినప్పుడు భిక్షం తన యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే ఈ ఈ పుణ్యం నా కొడుక్కు చేరాలి అని. కానీ నువ్వు భిక్షం మీ కొడుకుని పిలిచి వేసినప్పుడు నీ ఇంటెన్షన్ ఏంటి అంటే నా చేతుల్లో వేస్తే ఎక్కువగా వేసేస్తాము, అందుకని నా కొడుకు చేతుల్లో వేస్తే తక్కువ వేస్తామనే ఇంటెన్షన్. మనం చేసే పని వెనకాల ఇంటెన్షన్ అనేది చాలా ముఖ్యం. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే మన కర్మ డిసైడ్ అయ్యేది మనం చేసే పనిని బట్టి కాదు, దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ని బట్టి. సో మంచి కర్మైనా చెడు కర్మైనా చేరేది మనం చేసే పని వెనకాల ఉన్న ఇంటెన్షన్.